గంగను కూడా జత చేసుకుని మాట్లాడాలంటే తనకంటూ ఓ గౌరవం ఉండాలనేసి నువ్వనుకున్నావు శివ. అందుకే మేం కూడా మనోడు పోటీ చేస్తానంటే అట్టాగే కాని అనేసి అన్నాం. మీరేదో జాలిపడి అవకాశం ఇచ్చినట్టు మాట్లాడకండి. గంగా బావ సమర్థుడు, దమ్ము ధైర్యం కలవాడు కాబట్టే అలాంటి వాడు జనాల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ధ్యేయంతోనే పోటీకి దిగుతున్నాడు. పోటీ అనంగానే గోటితో గోక్కునంత తేలిక కాదమ్మా. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న నీకు ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్తాయి. అరెరే, గంగకి ఏం గుర్తొచ్చిందో తెలుసుకోకుండానే నేను జీవితంలో గుర్తు పెట్టుకోలేనంత జ్ఞాపకాలు ఈ ఎలక్షన్స్ లో అందిస్తాడనేసి భలే సరదాగా చెప్తున్నాడే. సరదా మనిషి కదయ్యా, అలాగే చెప్తాడు. గంగా, ఈసారి ఎలక్షన్లో పోటీ చేయడానికి నీకు త్రిశూలం గుర్తొచ్చింది. అవునా బాబాయ్, చాలా సంతోషం. అప్పుడే గెలిచేసినట్టుగా సంబరంగా మొహాలు ఎరిగిపోతున్నాయెందుకో. పోటీకి నిలబడ్డాడు కానీ సర్పంచ్గా నిలబడలేనని సంబరాలు ఇప్పుడే చేస్తాడేమో. ఓరిని పిచ్చి లింగయ్య, త్రిశూలం ఎక్కడైనా పడిపోయి ఉండటం చూసావా? భద్రకాళి గుళ్ళో అయినా సరే, వీరభద్రుడి చేతిలో అయినా సరే, తప్పు చేసిన దుర్మార్గులని కైలాసానికి పంపిస్తానని ఆకాశం వైపు చూపిస్తూ నిటారుగా నిలబడే ఉంటుంది. సదియ్య, మనం ఓట్ల గురించి మాట్లాడుకుంటా ఉంటే శివపార్వతి పోట్ల గురించి మాట్లాడుతుందింద్రా. నీ మాటలతో దెప్పిపడవడం కాదు, మీ చేతలతో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన అవినీతిని, అన్యాయాన్ని పెకిలించడానికే త్రిశూలం గుర్తొచ్చిందని ఆ పరమేశ్వరుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వరదరాజులు గారికి ఉంగరం గుర్తొచ్చింది గంగా. మంచిది. బావ ఎందుకు మంచిదన్నాడో తెలుసా? ఒకరి వైపు వేలెత్తి చూపించేటప్పుడు ఆ వేలుకి నీకు కేటాయించిన ఉంగరం కూడా అడ్డుగా ఉంటుందని గుర్తు చేయడానికి. అది తెలుసుకోండి పెదనాన్న. నేను చూయించడం కాదులే గాని నీ మొగుడు వంక వేలు చూపించడానికి షణ్ముఖం వాళ్ళ అమ్మ వచ్చింది చూడమ్మా. ఏంటయ్యా గంగా, సర్పంచ్గా పోటీ చేస్తున్నావంట కదా? అవునండి. గెలిచేద్దామనే? ప్రతి ఒక్కరూ గెలవాలనే ప్రయత్నిస్తారు. ఫలితం తేలేదాకా ఎవరు గెలుస్తారనేది నిర్ణయించలేం. బావుందయ్యా నీ వరస. తినడానికి తిండి లేదు కానీ మేసాలకు సంపంగి నూనె అన్నట్టుగా మాకు కట్టాల్సిన డబ్బులు కట్టవు కానీ నువ్వు సర్పంచ్గా పోటీ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మీకు డబ్బులు ఇస్తానని బావ 2-3 నెలలు టైం తీసుకున్నాక ఆ గడువు పూర్తవ్వకముందే ఇలా వచ్చి అవమానించడం ఏం బాలేదు. నువ్వు బాగానే చెప్తావమ్మా. మా కొడుకుతో ఖర్చు పెట్టేదాకా చెల్లెల్ని ఎంట తోలిచ్చాడు. మా వాడు మంచోడు కాబట్టి సరిపోయింది. అదే వేరేవాడైతే వాడు చేసిన ఖర్చుకు తగ్గట్టుగా వాడుకునేవాడు. నోర్మోయ్ 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 నోర్మోయ్. మా చెల్లి శ్రీవల్లిలా నిన్ను కూడా ఒక అక్కలా భావించి నోరు మాత్రమే మూసుకోమని గద్దించాను. నీ స్థానంలో ఏ మగాడున్నా సరే వాడి తల ఈ భూమిలోకి, వాడి కాళ్ళు పైకి తేలేలా పూడ్చిపెట్టేవాణ్ణి. అట్ట అనంత మాత్రాన నీ చెల్లెలు తప్పు చేస్తుందని కాదు గంగా. ఆపో ఆపో ఆపో. తప్పు చేస్తుందా చెయ్యదాన్ని నిర్ణయించడానికి మీరు ఎవరో? ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు.
ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి మానం మర్యాదలు ఉంటాయి. వాళ్ళ స్వేచ్ఛకి గాని వాళ్ళ మనసుకు గాని గాయపరిచే మాటలు మాట్లాడితే శిక్షించడానికి నేను సర్పంచ్ని అవ్వక్కర్లేదు. నా భార్య పోలీస్ ఆఫీసర్గా రావాల్సిన పని కూడా లేదు. ఎవరికి అన్యాయం జరుగుతున్నా ఏ ఆడపిల్ల కళ్ళల్లో నీళ్లు తీసుకురావాలని ఎవడైనా ప్రయత్నిస్తున్నాడని తెలిసినా నన్ను కన్న తల్లి సావిత్రమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను హంతకుడు అనుకున్నా సరే వాడిని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేస్తాను. అది ధర్మమని కోర్టులో అయినా సరే చెప్పుకుంటాను. అదేంటయ్యా గంగా, డబ్బుల గురించి అడిగితే చంపేస్తాను నరికేస్తానని అంటున్నావు? నువ్వెలా అడిగావు? డబ్బిచ్చానన్న అహంకారంతో అన్యాయంగా అమాయకురాలైన ఆడపిల్ల గురించి నీచంగా మాట్లాడావు. ఏ ఆడపిల్లనైనా తన సొంత చెల్లెల్లా భావించే గంగాబాబు ముందు తన సొంత చెల్లి శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడినా నువ్వింకా బతికే ఉన్నావంటే కారణమేంటో తెలుసా? నువ్వు ఒక తల్లివే కాబట్టి. నీ చెల్లెల్నేం అనట్లేదు గంగా, నీకు నీ చెల్లెలకో దండం. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నా మానాన నేను వెళ్ళిపోతాను. నీ చెల్లి మానాన్ని శంకించినట్టు నువ్వేం అపార్థం చేసుకోవద్దు. ఉన్న పడంగా ఇచ్చేయమంటే ఎలా కుదురుతుందమ్మా? 2 నెలల గడువు తీసుకోమని మేమే కదా తీర్పు చెప్పింది. మీరు చెప్పారండి, సర్పంచ్గా పోటీ చేయాలన్నా ఎంతో కొంత డబ్బులుండాలి, లేదంటే అప్పు సొప్పు చెయ్యాలి. పోనీ అలా తీసుకొచ్చిన డబ్బులతో ప్రెసిడెంట్గా గెలుస్తాడా? గ్యారంటీ ఏమీ లేదు కదా. ఓడిపోతే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. అప్పుడు కూడా పంచాయతీ పెట్టించి ఎలక్షన్స్ లో డబ్బులు పెట్టాం, కానీ మా టైం బాగోలేక ఓడిపోయామని చెప్తే డబ్బులు వస్తాయా చెప్పండి? మా బావ మీ డబ్బులు కట్టడానికి 2 నెలలు టైం అడిగాడు. ఆ గడువు ముగిసిన తర్వాత ఒక్క రోజు దాటినా అప్పుడు అడగండి. లేదు అంతవరకు ఆగలేము అనుకుంటే 1వ తారీఖు 1,00,000 రూపాయల జీతం వచ్చాక మీకే ఇచ్చేస్తాను, తీసుకువెళ్ళండి. నీ జీతం వచ్చేదాకా ఆగాలంటే కష్టం కదమ్మా. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా పోటీ చేస్తున్నారంటే చిల్లర డబ్బులేమైనా వెనకేసి ఉంటారు కదా, అవైనా కట్టి పుణ్యం కట్టుకోండి. చూడండి, శివపార్వతి 1 నెల రోజులు గడువు అడిగింది కదా, అన్ని రోజుల గడువు కూడా నేను తీసుకోను. 1వ తారీఖు వరకు కూడా మీరు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. నేను సర్పంచ్గా పోటీ చేసేది ప్రజల కోసమే తప్ప నా కోసం కాదు. ఏదో పోగేసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నావేమో అనుకున్నాను. కాదన్నమాట, నా అదృష్టం లాగేసుకోవడానికి వస్తున్నావు. ఊరి పెద్దగా మీరుండటం మా దురదృష్టం పెద్దనాన్న. అందుకే ధర్మాన్ని నమ్ముకున్నవాడే ధర్మపీఠం మీద కూర్చునే అర్హత ఉంటుంది అని గంగాబావ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు. రేపు పోటీలో గెలిస్తే పంచాయతీ అధికారం కూడా తన చేతిలోకి తీసుకుని ఇన్నాళ్ళు జరిగిన పాపాలకి ప్రాయశ్చిత్తం చూపుతాడు. ప్రెసిడెంట్గా గెలవడం అంటే వాళ్ళ హోటల్లో దోస్తులేసినంత ఈజీ కాదు. జనాలందరూ ఓట్లేయాలా? నువ్వు సర్పంచ్ అయితే అన్యాయం జరుగుతుంది అని తెలిసినా నీకు భయపడి ఓట్లు వేసే వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను ధైర్యం చెప్తే ఒక్క ఓటు కూడా నీకు పడదు. మాటకి మాట చెప్పడం నీకు అలవాటేలే గంగా, కానీ చేసింది ఏమీ లేదు. ఇన్నాళ్ళు నా చెల్లెళ్ళ గురించే నా ఇంటి వరకే ఆలోచించాను కాబట్టే నువ్వు ఆ కుర్చీలో కూర్చుని కట్టుకథలు చెప్తున్నావు. మీలాంటి వాడు ఈ జీవితానికి ఇది చాలు అని మంచం మీద పడిపోయేలా చేసి అలాంటి కుర్చీలో నేను కూర్చోకపోతే నా పేరు గంగాధరమే కాదు. ఇప్పుడు త్రిశూలం గుర్తొచ్చిందే గాని గంగ చెప్పే ఒక్కో మాట శూలంలా దూసుకుపోతున్నాయి. ఇట్లాంటి మాటలు చాలా చూసాం. ఈవిడికి కట్టాలంటే మూటలు కావాలి. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో, ఎన్ని మూటలు మోస్తే అన్ని నోట్లు వస్తాయి గంగకి. మాట ఇచ్చానంటే తల తాకట్టు పెట్టైనా సరే మీ డబ్బు కట్టేస్తాను. కట్టలేదని ఎవడి నోటైనా మాట వచ్చినా పార్టీ గుర్తుగా వచ్చిన త్రిశూలం
వాడి గుండెల్లో దిగుతుంది. పద శివ. అక్కా, ఆ పని కాస్త పక్కన పెట్టి నాకు కాఫీ తీసుకురావచ్చు కదా? ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? పేపర్ చదివేటప్పుడు ఎవరో ఒకరు కాఫీ ఇస్తే ఆ కిక్కే వేరుంటుందిలే. కాఫీ తీసుకో. హా? అబ్బా, ఎంతైనా పెద్దక్క చాలా మంచిది, మనసున్న మహారాణి. పాపం చిన్నపిల్ల, పని చెప్పడం ఎందుకని మేమనుకుంటుంటే మా పనులు ఆపి మరీ సేవలు చేయించుకుంటున్నావా? కాఫీ తీసుకొచ్చింది శ్రీవల్లి అక్క, నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? నీ పొగరు చూసి నన్నేదైనా హెల్ప్ అడుగుతావు కదా, అప్పుడు చెప్తా నీ పని. కుముదా, ఆ పేపర్ ఏదో పక్కన పెట్టి హోంవర్క్ చేసుకోవచ్చు కదా. అలా గడ్డి పెట్టు. హా? ఈ రోజు స్కూల్ సెలవిచ్చినంత మాత్రాన ఇలా పేపర్ ముందేసుకుని ఫోజులు కొట్టాలా? హలో, లోకజ్ఞానం తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్ చదవాలమ్మా. నీకా మాత్రం జ్ఞానమే ఉండుంటే ఈ లోకంలోనే ఉండేదానివి కాదు, ముల్లోకాల్ని ఏడిపించేదానివి. చూడక్క ఎలా అంటుందో. అమృత, అదేదో చిన్నపిల్ల, వదిలే. అరేరే, ఇక్కడేదో పాంప్లెట్ ఉందే. దేనికి సంబంధించింది? మీరు కోకిలలా పాడగలరా, నెమలిలా నాట్యం చేయగలరా? అయితే రండి, మీ ప్రతిభను నిరూపించుకొని 50,000 రూపాయలు బహుమతిగా గెలుచుకోండి. అక్క, 50,000 ప్రైజ్ మనంట. 50,000? నువ్వు నమ్ముతున్నావా అక్క? అదొక పిచ్చి ప్రకటన. ఏంటక్క అలా అంటున్నావు? లేకపోతే ఏంటే, వాళ్ళలా ఇచ్చేలా ఉంటే ఈ పాటికి ఊరంతా మాట్లాడుకునేవారు కదా. ఎవరు పోటీలున్నాయని చెప్పలేదే. అయితే ఇది అబద్ధమంటావా? అలా ప్రకటనలిచ్చేసి మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు. అలాంటివన్నీ నమ్మకు. అవును కుముదా, కష్టపడకుండా ఏదీ రాదు. ఇలాంటి ప్రకటనలు చూసి మనం మోసపోకూడదు. నువ్వు ఆ పేపర్ చదవడం మానేసి బుక్స్ చదువుకోపో. కష్టపడకుండా మనమేం తీసుకోవట్లేదు కదక్కా. గెలిచిన వాళ్ళకే ఫస్ట్ ప్రైజు. నాకు డాన్స్ వచ్చు, అప్పుడప్పుడు గొంతు కూడా సవరిస్తుంటాను. కావాలంటే ఒక పాట పడతాను, వినండి. కుముదా, నీ పిచ్చి గొంతు లేయడం మానేసి బాగా చదువుకోమని అన్నయ్య తిట్టాడు, అప్పుడే మర్చిపోయావా? నేను రోజు మెలికలు తిరిగిపోతే అదే కడుపు నొప్పి అనుకున్నాడు. ఇక ఇలాంటివి అర్థమవుతాయా? ఏ కుముదా, అన్నయ్య గురించి అలా మాట్లాడకు. అన్నయ్య దేవుడు. అందుకే కదక్కా పోటీలో గెలిచి 50,000 అన్నయ్యకి ఇచ్చేస్తాను. అయినా నువ్వు పాట పాడి గెలుస్తాననుకుంటున్నావా? ఏ డౌటా? ఒకసారి తమరు పాట పాడినందుకే పక్కింటి ఆవిడికి పురిటి నొప్పులొచ్చాయని కూడా కంప్లైంట్ వచ్చింది. ఆ సంగతి కూడా మర్చిపోయావా? సాయంత్రానికి సజావుగా డెలివరీ అయినట్టు అన్నయ్య మెచ్చుకున్నాడు. అది నువ్వు మర్చిపోయినట్టున్నావు. మాటికి మాట ఎలా సమాధానం చెప్తుందో చూడు. మరి పోటీలో గెలుస్తానంటే నమ్మట్లేదు కదా. ఇంకొకసారి పోటీ గిటి అన్నావంటే అలా గొడవ పడకండి అమృత. అసలే అన్నయ్య వచ్చే టైం అయింది. అవన్నీ కాదక్కా, ఈ ప్రోగ్రాంకి వెళ్దాం పదండి. 50,000 సంపాదించుకుని వచ్చేద్దాం. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, పార్టీ గుర్తేమిచ్చారు? మనకి త్రిశూలం గుర్తిచ్చారమ్మా. చాలా సంతోషం అన్నయ్య. శివుడి దగ్గర అమ్మవారి దగ్గరుండే త్రిశూలం గుర్తొచ్చిందంటే అమ్మవారి అండ ఉంటుందనే అర్థం. అయితే ఇంకేంటి,
చాలా సంతోషంగా ఉండాలి కదా, వదినెందుకు డల్గా ఉంది? మీకు ఎలక్షన్లో నిర్ణయించిన గుర్తు చెప్పాడు కానీ పంచాయతీలో గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని మాటలన్నారో ఆ సంగతి చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు అడిగారా? అయినా ఏంటి నువ్వు ఏది మనసులో దాచుకోవా? ఏమైందన్నయ్య? ఎవరేమన్నారు? ఏం లేదమ్మా, ఇక ఆ విషయం వదిలేయండి. అలా ఎలా వదిలేస్తామన్నయ్య? పంచాయతీలో ఏం జరిగిందో మాకు కూడా తెలియాల్సిందే. అవునన్నయ్య, మాకు కూడా తెలియాల్సిందే. చెప్పు బావా. షణ్ముఖం వాళ్ళ అమ్మగారు డబ్బులు అడిగారమ్మా. పోయినసారి డబ్బులు ఇవ్వడానికి టైం అడిగాం కదా, ఆ టైం రాగానే ఇచ్చేస్తామన్నాం కదా అన్నయ్య. కానీ వాళ్ళకి ఏదో అవసరాలు వచ్చుంటాయమ్మా. ఎప్పుడైతే మనం సంబంధం కాదన్నామో అప్పట్నుంచే మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నారేమో. షణ్ముఖం గారు మంచివారే కానీ వాళ్ళ అమ్మ మాటలకి అడ్డు చెప్పలేకపోతున్నారు. నువ్వింకా మంచి వాళ్ళలానే చూస్తున్నావా? ఈ రోజు ఆవిడ గారన్న మాటలు వింటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా లాగి పెట్టి కొట్టాలనిపించింది. అలా అనకూడదు శివ, మనం ఇవ్వాల్సిన డబ్బులైతే ఇవ్వాలి కదా. ఇస్తాం బావా, పంచాయతీలోనే పలానా టైంకి ఇస్తామంటే ఒప్పుకున్నారు కదా. నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తున్నావని తెలియగానే ఊరందరి ముందు నీ పరువు తీయాలా? అసలే కష్టపడి నామినేషన్ వేశావన్నయ్య. ఇప్పుడు ఆవిడన్న మాటలకి జనం కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అమ్మా, నా కష్టాలేవో నేను పడతాను, మీరు ఎవరూ కంగారు పడద్దు. అంటే ఏంటి బావా? ఇప్పుడు ఎలక్షన్కి డబ్బు కావాలి. ఇలాంటి టైంలో వాళ్ళ డబ్బులు కట్టేస్తావా? ఎలాగైనా సరే ఆవిడ అడిగిన డబ్బులు కట్టేయాలి శివ. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తెస్తావన్నయ్యా? హోటల్ నుండి తెచ్చిన డబ్బంతా సరుకులు కొనడానికే సరిపోయిందన్నయ్య. మీరు దీని గురించి ఆలోచించకండమ్మా, నా కష్టాలేవో నేను పడి ఆ డబ్బులు కట్టేస్తాను. అన్నయ్యకి డబ్బు అవసరం చాలా ఉంది. ఈ టైంలో నేను పోటీలో పాల్గొనడమే కరెక్ట్. పాటలు పాడి డాన్స్ చేసి 50,000 తీసుకొచ్చి అన్నయ్యకి ఇచ్చేస్తే ఎంతో కొంత భారం తగ్గుతుంది. నాగవల్లి, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా? కాసేపైనా విశ్రాంతి తీసుకోవాలనిపించదా నీకు? నేనేం చేశానత్తయ్యా విశ్రాంతి తీసుకోవడానికి? ఏం చేయలేదని ఇంట్లో పనులే కాకుండా బయట పోటీలు పెట్టినా గెలిచావు. ఇలా రెస్ట్ లేకుండా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? అలా అని రెస్ట్ తీసుకుంటే దేవాబావ ఊరుకుంటాడా? నువ్వేమైనా మహారాణివి అనుకుంటున్నావా? దర్జాగా కూర్చున్నావని చివాట్లు పెడతాడు. కరెక్ట్గా చెప్పావు నాగవల్లి. నేను ఇంట్లో లేకపోయినా నువ్వు సిన్సియర్గా పని చేస్తున్నావని అర్థమైంది. వాళ్ళ చేతుల్లో డబ్బు లేనప్పుడు కష్టాన్ని నమ్ముకోవాలి కదా బోడా. మేము కష్టపడి పనిచేస్తాం గాని ఎవ్వరిని మోసం చేయం మావయ్య. మాట పాడరో. పంచాయతీలో మీ అన్న కూడా ఇదే మాట చెప్పుండాడు. నాగవల్లి ఎంత పని చేసినా 3 పూట్ల తిండికే సరిపోతుంది. గంగ పెట్టిన హోటల్ ఆదాయం అంటావా? ఖర్చులన్నీ పోగా నెలకొక 30,000 సంపాదిస్తున్నాడు. మరి షణ్ముఖం వాళ్ళు అడిగిన 3 లక్షలు ఎలా కడతాడో ఏంటో. ఏంటి, షణ్ముఖం వాళ్ళు డబ్బులు అడిగారా? ఆ మొత్తం డబ్బులు చెల్లించడానికి వాళ్ళు గడువిచ్చారు కదండి. ఆ తీర్పు చెప్పింది నేనేగా తిరుపతి. నేనెట్ట మర్చిపోతాను? మరి డబ్బులు కట్టడానికి గడువు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అడిగారు? మీ అన్నయ్య అప్పులోళ్ళని పక్కన పెట్టి సర్పంచ్ కుర్చీ మీద ఆశపడితే డబ్బిచ్చిన వాళ్ళు ఎలా ఊరుకుంటారు? తిండికి టికానా లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె కావాలన్నాడంట అని సామెతని గుర్తు చేస్తారు. గంగ పౌరుషానికి పోయి మొత్తం డబ్బులు ఇప్పుడే కట్టేస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ అప్పు ఎలా తీరుస్తాడో
పోటీలో ఎలా నిలుస్తాడో చూడాలి. ఇదంతా మీ పని అని అర్థమైంది. పాపం వాళ్ళ కష్టమేదో వాళ్ళు పడి ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు అనవసరమైన భారం మోపి వాళ్ళని మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? పొట్టేలు కొండను ఢీ కొడితే పగిలేదు పొట్టేలు తల. కొండకేం కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి నాతో పోటీకి దిగినాడు వీళ్ళన్న. ఇప్పుడు చేయమను పోటీ.